నమస్కారం. కేలై న్యూస్కి స్వాగతం. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విద్యా సంస్థలు పునః ప్రారంభించడానికి సిద్ధం చేయాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంఘాల్ అధికారులను ఆదేశించారు. విద్యాలయాల ఆవరణలో పెరిగిన పిచ్చి చెట్లను తొలగించి మొక్కలు నాటాలని సూచించారు. వాటర్ ట్యాంకులను శుభ్రపరిచి ఎక్కడా లీక్ లేకుండా అన్ని అవసరాలకు ఉపయోగపడేలా చేయాలని సూచించారు. మంగళవారం కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల జూనియర్ కళాశాలను కలెక్టర్ ఆశీష్ సంఘాల్ సందర్శించారు. కళాశాల వసతి గృహం, భోజనశాల, నివాసం, స్టోర్ రూమ్, మరుగుదొడ్లను పరిశీలించారు. విద్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేసవి సెలవుల నేపథ్యంలో తరగతి గదులు, వసతి గదులు, భోజనశాల, మరుగుదొడ్లు ఉపయోగించకపోవడంతో దొమ్ము, ధూళి, చెత్తతో ఉంటాయని సిబ్బందితో మొత్తం శుభ్రం చేయించాలన్నారు. డర్మటరీ పైన డోమ్ పైకప్పు గాలితో దెబ్బతిన్నందున సరిచేసి వర్షం నీరు డార్మట్లో పడకుండా చూడాలని చెప్పారు. విద్యార్థుల ఆహారం కోసం ఉపయోగించే సరుకులను నాణ్యమైన వాటిని వాడాలని కళాశాల ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. జిల్లాలోని అన్ని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జూన్ 12న విద్యా సంస్థల పునఃప్రారంభం ఏర్పాటు చేయాలని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల జోనల్ ఆఫీసర్ పూర్ణచంద్రరావును ఆదేశించారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కామారెడ్డిలోని పలు కాలనీలో వరద నీరు వచ్చి చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల చెట్లు విరిగిపడడంతో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో జిల్లా కేంద్రంతో పాటు పలు గ్రామాలలో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. కామారెడ్డి జిల్లాలో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో పిడుగులు పడి బీభత్సం సృష్టించింది. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కామారెడ్డి పట్టణంలోని 12వ వార్డు ఎస్సీ కాలనీలో ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి ఇళ్ల మధ్యలో వేప చెట్టు నేల కొరిగింది. ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. చెట్టు రోడ్డుపై విరిగిపోవడంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని స్థానికులు తెలిపారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్టును వెంటనే తొలగించాలని అధికారులను కోరారు. కింద వాడనంటే మబ్బున కుక్కలు లేచిపోతారు. జాగ్రత్త, తొందర లేచి టక్ పొద్దున 12వ వార్డులో ఎస్సీ కాలనీలో ఉన్న మా వేప చెట్టు పోతులింగ అంటే స్థలం వచ్చేసి పోతులింగ గుడి దగ్గర ఉన్న తెల్లవారుజామున చర్య తొందరగా తీసుకోగలరని కాలనీవాసులకు కొంత ఇబ్బందిగా క్లియర్ చేసి మాకు పరిష్కారం ఇవ్వగలుగుతారని మేము కోరుకుంటున్నాం. గండులింగంలో మొన్న ఒక 2 నెలల నుంచి చెప్తున్నాము ఆ ఇంటి ఓనర్లకు, వాళ్ళు ఏం పట్టించుకుంటలేరు. కరెంటు వైర్లు అయిపోయినాయి, కరెంటు బంద్ చేశారు. వెంబడినే మేము మా కౌన్సిలర్ 12వ వార్డు కౌన్సిలర్ కాసాల స్వామి గారికి ఫోన్ చేస్తే ఆయన రెస్పాండ్ అయ్యి మాకు ఇప్పుడు లైన్మెన్ పంపించి తొందరగా చేయించి సాగు చేయాలని మా యొక్క వినపం. పిల్లలు ఉన్నారు, మాకు పిల్లలు ఉన్నారు. ఆనవాడు ఉంటే ఆనవాడకపోతే పిల్లలు చెట్టు కింద ఆడుదురు. ఆ ఆనవాడక పడిపట్టుకే రాలేరు, ఎవరు లేకపోతే బతికిరు. వాళ్ళని ఉంటే చచ్చిపోయే కాలం ఇది. ఆ చెప్పిన కానీ వాళ్ళు పట్టించుకోలేదు. పట్టించుకోక ఆర్టీసీ బస్ పాస్ ధరలు పెంపును నిరసిస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ బస్ భవన్ వద్ద జాగృతి కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు. పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ బస్ భవన్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపగా పోలీసులు కవితను అరెస్ట్ చేసి చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. తెలంగాణ జాగృతి నేత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు. పెంచిన బస్ పాస్ ధరలను వెంటనే తగ్గించాలంటూ జాగృతి కార్యకర్తలతో కలిసి ఇవాళ బస్ భవన్ ను ముట్టడించేందుకు కవిత ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆమె ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఈ మేరకు కవిత పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కవిత ధర్నాతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను చంద్రనగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. తెలంగాణ
నిధులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడ్డగోలుగా దోచుకుంటుందని, విద్యార్థులు ప్రజలపై తీవ్ర భారం పడుతోందని ఈ సందర్భంగా కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ కు కవితను తరలించడంతో జాగృతి కార్యకర్తలు సైతం భారీగా పోలీస్ స్టేషన్ కు చేరుకొని పోలీసులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవాళ తెలంగాణ జాగృతి ఖచ్చితంగా కూడా తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. బస్సు పాస్ ద్వారా 1100 ఉంటే 1400 చేసిండ్రు. ఊర్లలో కూడా ఇది కరెక్ట్ కాదు. ఈ బస్సు మిమ్మల్ని ఎవరు అడగలేదు. ఆర్టీసీ ఇప్పుడు ఆర్టీసీ కరెక్ట్ కాదు. వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ జాగృతి డిమాండ్ చేస్తున్నాం. తగ్గించకపోతే ఎట్లా ఉండబోతుంది? బాన్సువాడ మండలంలో మెరుపులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు చోట్ల గాలులతో కూడిన వర్షం కురవడంతో రేకుల షెడ్లు కూలిపోయాయి. కాగా కేసీఆర్ కాలనీలో ఈదురుగాలులకు దాబాపై నుండి పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. బాన్సువాడ కేసీఆర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఈదురుగాలు రావడంతో ఇంటిపై పడుకున్న ప్రభు అనే వ్యక్తి డాబాపై నుండి ఎగిరి కింద పడి మృతి చెందాడు. ఈదురుగాలు వీచే సమయంలో పెద్ద శబ్దం రావడంతో కాలనీ వాసులు బయటకు వచ్చి చూసేసరికి ప్రభు కింద పడి తల పగిలి మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారాన్ని చేరవేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా ఈదురుగాళ్లకు ఓ షాపు ముందర వేసుకున్న రేకులు ఎగిరిపడడంతో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఒక ఆటో మురికి కాలువలో వెళ్లి పడింది. ఇదమ్మా ఆయన ఫోను జేబులో ఫోన్ ఉండే ఆయన. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని
ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ఐసీయూ, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కాంగ్రెస్ నాయకుడు గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి టీపీసీసీ కమిటీలో జనరల్ సెక్రటరీగా నియమించడంతో కాంగ్రెస్ నాయకులు కామారెడ్డి పట్టణంలో నిజాం సాగర్ చౌరస్తా వద్ద సంబరాలు జరుపుకున్నారు. టపాకాలు కాల్చి బ్యాండ్ బాజాతో డాన్సులు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ టీపీసీసీ కమిటీలో స్థానం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రలోని టీడీపీ ప్రభుత్వం సాక్షి సీనియర్ జర్నలిస్టు కొమ్మనేని శ్రీనివాసరావును అరెస్ట్ చేయడానికి ఖండిస్తూ ఎల్లారెడ్డి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు రాజేంద్రనాథ్, రాజ్ కుమార్, మహేష్, శివ, నాగేష్, గౌస్, హసనుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టులపై దాడుల, జర్నలిస్టులపై దాడుల, జర్నలిస్టులపై దాడుల, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. దేశంలో జర్నలిస్టులపై దాడులు విపరీతంగా పెరిగాయని టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ గౌడ్ అన్నారు. సాక్షి జర్నలిస్టు కొమ్మనేని శ్రీనివాసరావును తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర ప్రభుత్వం కుట్రపూరితంగా కేసులు నమోదు చేస్తూ జర్నలిస్టులను బెదిరింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. సాక్షి సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేయడాన్ని కామారెడ్డి టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాయకులు ఖండించారు. మంగళవారం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ విక్టర్, జిల్లా అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్ మాట్లాడుతూ సాక్షి ఛానల్ జర్నలిస్టుగా పనిచేస్తున్న శ్రీనివాసరావుని ఆంధ్ర పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. శ్రీనివాసరావుని బేషరతుగా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రాలలో, దేశంలో ఎక్కడైనా జర్నలిస్టులపై దాడులు
విపరీతంగా పెరిగాయని, ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే జర్నలిస్టులకు రక్షణ చట్టం తేవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. జర్నలిస్టుల రక్షణకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తయారు చేసి వాటిని అమలు చేసే విధంగా పోలీస్, రెవెన్యూ శాఖలను ఆదేశించాలన్నారు. గతంలో కూడా ధనంజయ రెడ్డి, సాక్షి ఎడిటర్ అయిన ధనంజయ రెడ్డి పైన కూడా కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా సాక్షి కొమ్మినేని శ్రీనివాసరావు పైన కూడా ఈరోజు అక్రమ కేసులు పెట్టడం సరైనది కాదు. అదేవిధంగా కామారెడ్డి TWF తీవ్రంగా ఖండిస్తుంది. జర్నలిస్టుల కోసం చట్టాలు తీసుకురావాలని చెప్పి ఈరోజు ఎక్కడ చూసినా ప్రభుత్వాలు ఎన్ని మారినా ఈ జర్నలిస్టుల పట్ల కొంత వైఖరి ఇంకా మారే ధోరణి కనపడట్లేదు. మరి ఇంతకుముందే ప్రభుత్వాల్లో ఎన్నో రకాలుగా ప్రాబ్లం జరిగిన సందర్భంలో మరి రకరకాల ప్రభుత్వాలు మారుతున్నప్పుడు హామీలు ఇచ్చడం జరిగింది. ఏమని జర్నలిస్టులకు ఈ చట్టం తెస్తాం, ఆ చట్టం తెస్తామన్నారు. అనగదొట్టి తొక్కుతున్నారు తప్ప చట్టాలు తేవట్లేదు. కనుక నేడు జరిగినటువంటిది ధనంజయ రెడ్డి గారి పైన జరిగినటువంటి అమానుష చర్య, అదేవిధంగా కొమ్మినేని శ్రీనివాసరావు వారిని కూడా అరెస్ట్ చేశారు. నిజంగా ఇలాంటి అరెస్టులు సిగ్గుచేటు. వెంటనే వారిని విడుదల చేయాలి. అదేవిధంగా గవర్నమెంట్ ఒకసారి ఆలోచించి జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల మీద సమీక్ష సమావేశాలు నిర్వహించి ఒక చట్టాన్ని తీసుకురావాలి. జర్నలిస్టుపై ఎవరైనా అఘాయిత్యం చేసినా లేదా ఏ కారణం లేకుండా నిర్బంధం చేసినా, అరెస్ట్ చేసినా అది ఒక చట్టరూపం చేసినట్టుంటే జర్నలిస్టులకు ఒక చట్టం ఉండాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎక్కడైనా సరే జర్నలిస్టులపై జరిగితే వెంటనే TWJF స్పందిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు కూడా వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం.